జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆగండి. ఎక్కడికి వెళ్లారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని మా అందర్నీ మెలకుతో ఉంచి ఎంతో ఆశతో నిహారిక ఎదురుచూసింది. 12 గంటలు దాటిన తర్వాత నీ రూమ్కొస్తే నువ్వు కనిపించలేదు, అవని కనిపించలేదు. అసలు నీకు బుద్ధుందా శ్రీకర్? ముందు అవనిని తిట్టండి, ఎందుకంటే సూత్రధారి ఆవిడే కదా. సిగ్గుందా నీకు? పెళ్లి కావలసిన వాడితో రాత్రిపూట ఈ తిరుగుళ్ళేంటి? నా కాబోయే కోడల్ని, నా కొడుకుని విడదీద్దామనుకుంటున్నావా? అసలు ఆడదానివేనా నువ్వు? నీ గురించి మేం మంచి అభిప్రాయంతో ఉన్నామమ్మా. ఇలాంటి తప్పుడు ఆలోచనలతో ఉన్నావని మేం ఊహించలేకపోయామమ్మా. నానా, అవనిని అనవసరంగా ఏమీ అనకండి. ఇంకా వెనకేసుకొస్తావేంట్రా? మీకు కాబోయే భార్యను నేనా అవనినా? ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారు? నేను మీకు ఏం అన్యాయం చేశానని నన్ను దూరం పెడుతున్నారు? అవని బుద్ధి ఇప్పటికైనా అర్థమైంది కదా. బయటికి గెంటేయటం ఉత్తమం. అవును, పుట్టినరోజు నాడు బయటికి తీసుకెళ్లిపోయింది, పెళ్లి నాడు ఇంకేం చేస్తుందో. అందరం గొంతు చించుకొని మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? నేను సమాధానం చెప్పేంత అవకాశం మీరు నాకెక్కడిస్తున్నారు? నేను శ్రీకర్ గారు ఎక్కడి నుంచి వస్తున్నామో, ఏం చేసి వస్తున్నామో మీకు తెలియాలి, అంతే కదా? మాటల్లో కాదు, వీడియో ప్లే చేసి చూపిస్తాను. అవని ఎందుకు ఇలా చేస్తుంది? బయట నా చేత కేక్ కట్ చేయించిన వీడియో చూపిస్తే ఇంకా గొడవలు అవుతాయి కదా. అమ్మా, ఈ సమయంలో ఇవన్నీ ఎందుకు పంచిపెడుతున్నావు బాబూ? ఈయన పేరు శ్రీకర్. ఈరోజు ఈయన పుట్టినరోజు, అందుకే మీకోసం ఇవన్నీ తీసుకొచ్చారు. కార్లల్లో తిరిగే చాలా మందికి కనికరం ఉండదు అంటారు, కానీ నువ్వు మాత్రం అర్ధరాత్రి పూట మా కోసం ఇదంతా చేశావు. నువ్వు గొప్పోడువయ్యా. శ్రీకర్ గారికి ఆ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది. శ్రీకర్ గారి అమ్మగారి పేరు వేదవతి. ఆవిడ 10 ఊర్లకు ఎంతో సహాయం చేస్తుంటారు. వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటారు. ఆవిడని అందరూ అన్నపూర్ణాదేవి అవతారంలో కొలుస్తారు. అందుకే ఆ గుణాలన్నీ కొడుకుకి వచ్చాయి. ఆ తల్లి మంచిది కాబట్టే, ఆ తల్లికి దానగుణం ఉన్నది కాబట్టే ఈ బిడ్డ కూడా ఆ లక్షణాలు వచ్చాయి. మల్లె చెట్టుకి మల్లె పువ్వే పూస్తుందన్నట్టు అలాంటి తల్లి కడుపున అలాంటి బిడ్డే పుడతాడు. ఆ యమ్మ కనపడితే కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటామయ్యా. అంత గొప్ప బిడ్డకి జన్మనిచ్చింది.
మా అందరి ఆయుష్ పోసుకొని నువ్వు నిండు నూరేళ్ళు బతకాలయ్యా, నిండు నూరేళ్ళు బతకాలి. ఆ దేవుడి నిన్ను చల్లగా చూడాలి బాబు. కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలి బాబు. ఇంక మేము బయలుదేరతామండి. మంచిది బాబు. బర్త్డే వీడియో ప్లే చేస్తుందేమోనని తెగ టెన్షన్ పడిపోయాను. అనాథలకి సేవ చేద్దామని అవనే చెప్పిందమ్మా. ఇంకా తిట్టదు, డైలాగులన్నీ మారిపోతాయి. కేక్ కట్ చేయడం పెద్ద విషయం కాదు కదా ఆంటీ. అరగంట లేటుగా కట్ చేయొచ్చు, లేదంటే రేపు చేయొచ్చు. అలాంటి పని ఎప్పుడు చేయగలం? అంతమంది నిర్మలమైన మనసుతో శ్రీకర్ గారిని దీవించారు. ఎన్ని కోట్లు ఖర్చు పెడితే అలాంటి దీవెనలు దొరుకుతాయి? మీ గురించి కూడా ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి. అయ్యో లేదమ్మా, నువ్వు క్షమాపణ అడిగేంత తప్పు చెయ్యలేదు. చాలా చాలా గొప్ప పనిచేశావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.